బిగ్ బాస్ గత సీజన్ హిట్ అవడంతో సీజన్ 8 ని సరికొత్తగా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసం ముందుగా బాగా ఫేమ్ ఉన్న వ్యక్తులని కంటెస్టెంట్స్ గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే పలువురి పేర్లు బయటకు వచ్చాయి. ఈ జాబితాలో తాజాగా వేణుస్వామి పేరు వినిపిస్తుంది. ఆయన కంటెస్టెంట్ గా రానున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాలని ఫాలో అయ్యే వారికి వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ సెలబ్రిటీల జీవితాల గురించి జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయ్యారు. కొందరు సినీ సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం నిజమవడంతో ఆయన ఫేమస్ అయిపోయారు. కేవలం సినీ సెలబ్రిటీల గురించి మాత్రమే కాకుండా రాజకీయ నాయకుల గురించి కూడా ఆయన జ్యోతిష్యం చెప్తుంటారు. ఇక వేణుస్వామి విడుదల చేసే కొన్ని వీడియోలలో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఆయనపై మీమ్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం, కాంట్రవర్సీలో యాక్టివ్ గా ఉండటంతో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా తీసుకోవాలని అనుకుంటున్నారని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వేణుస్వామి బిగ్ బాస్ లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటారు, ఏం మాట్లాడతారు అనే అంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. దానికోసం బిగ్ బాస్ ను చూసేవారి సంఖ్య పెరుగుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారని తెలుస్తుంది. ఇక వేణుస్వామికి బిగ్ బాస్ మేకర్స్ ఇచ్చిన ఆఫర్ ను ఆయన యాక్సెప్ట్ చేశారని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే అసలు ఆయన ఆఫ్ కెమెరా ఎలా ఉంటారు అనే విషయం చాలా మందికి తెలుస్తుంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనడానికి వేణుస్వామికి భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయగా అది ఇవ్వడానికి కూడా మేకర్స్ వెనకాడలేదని సమాచారం. సోషల్ మీడియాలో వేణుస్వామికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని వేణుస్వామిని బిగ్ బాస్ సంప్రదించినట్లు సమాచారం. బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడానికి వేణుస్వామి అంగీకరించినట్లు సమాచారం. అంతేకాదు ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో ఎవ్వరూ తీసుకోలేనంత రెమ్యూనరేషన్ ను వేణుస్వామి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. వేణుస్వామి ఎంట్రీ ఇస్తే షో సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయని, వ్యూస్, టీఆర్పీ రేటింగ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉండడంతో వేణుస్వామి కోరినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం ఒప్పుకున్నట్లు సమాచారం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో బిగ్ బాస్ 8 ను ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా కొందరు టీవీ, సోషల్ మీడియా స్టార్ పేర్లు వినిపిస్తున్నాయి. సోనియా సింగ్, కమేడియన్ బంచిక్ బబ్లు, యూట్యూబ్ స్టార్ నేత్ర, ఆమె మాజీ భర్త వంశీ, జబర్దస్త్ పొట్టి నరేష్, రియాజ్, కిరా కార్పి, బుల్లెట్ భాస్కర్లలో ఒకరిద్దరు కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టనున్నట్లు చెబుతున్నారు. అలాగే రీతు చౌదరి, యూట్యూబర్ నిఖిల్, కుమారి ఆంటీ, కుషిత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరితో పాటు పాత కంటెస్టెంట్స్ నైని పావని, యాంకర్ శివ, స్రవంతి చొక్కారపు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.